హాయ్ అందరికీ. సో, ఈ వీడియోలో మనము వర్కర్ నోట్స్‌లో అసలు ఏమేమి స్టోరేజ్ ఉంటుందో తెలుసుకుంటాము. సో, వర్కర్ నోట్స్‌లో వన్ ఆర్ మోర్ ఎగ్జిక్యూటర్స్ చాలా ఉంటాయి కదా! ఈచ్ ఎగ్జిక్యూటర్‌కి ర్యామ్, డిస్క్ 2 ఉంటాయి. ర్యామ్ అనేది ఇన్ మెమరీ ప్రాసెసింగ్. సో, వన్స్ దట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కానీ, ఏదన్నా డేటా ఫ్రేమ్ కానీ మనం అయిపోయినాక ఆ రిజల్ట్ అనేది ర్యామ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, ర్యామ్‌లో ఏందంటే ఇప్పుడు ఏదైనా క్యాచే మనము యూజ్ చేసిన డేటా ఫ్రేమ్ మీద ఆ రిజల్ట్ కూడా ఇన్ మెమరీ అంటే ర్యామ్‌లోనే స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ర్యామ్‌లో స్పేస్ లేదు అన్నప్పుడు అది డేటా అనేది స్పిల్ అవుట్ అవుతది. అప్పుడు ఏందంటే డిస్క్‌ని యూజ్ చేసుకుంటుంది. డిస్క్ అనేది ఇక్కడ టెంపరరీ డైరెక్టరీ లాగా పెట్టి అందులో యూజ్ చేసుకుంటుంది. వన్స్ రిజల్ట్ అంతా డిస్‌ప్లే అయిపోయినాక ఈ మెమరీ అంతా క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ.